హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. నేను అనేక స్థలాల్లో తిరిగి పరిచర్య చేస్తున్నప్పటికీ కొన్ని స్థలాల్లో పంట పండి ఉండటం చూస్తున్నాను. మనుషులు ఆసక్తి కలిగి ఉండటం చూస్తున్నాను. ఆ ఆసక్తిని ఆసరాగా చేసుకొని అనేకులు అట్టివారిని తప్పుదారి పట్టించే వాళ్ళు కూడా ఉండడం చూస్తున్నారు. చేయవలసిన సేవ సరైన సేవకుడు చేయకపోతే తప్పైన సేవకుడు వచ్చి వ్యక్తుల్ని తనదారిని పట్టిస్తాడు. పౌలు శీలలు అద్భుత కార్యాలు చేసినప్పుడు, స్వస్థతలు చేసినప్పుడు ఆ యొక్క జనులందరూ వచ్చి దండలు తీసుకొచ్చి వీళ్ళే దేవదూతలు మన రక్షిస్తానికి వచ్చారు అంటే ఏమన్నారు పౌలు శీలలో? మేము మీలాంటి మనుషులమే, మీరు పూజించాల్సింది మమ్మల్ని కాదు. ఎవరిని పూజించాలి మనం? యేసుక్రీస్తు ఒక్కడే పూజకు అర్హుడు. దేవుని సేవకుల్ని గౌరవించండి, కానీ పూజించకండి. ఏ నరుడు పూజకు అర్హుడు కాదు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, మన పాపముల కొరకు పరిహారము చేసినవాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, పైనుండి వచ్చినవాడు, సిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నవాడు. అందుకనే యేసు ప్రభు నామములో ప్రతి మోకాలు వంగాలని, ప్రతి నాలుక యేసే ప్రభు అని ఒప్పుకోవాలని అన్ని నామాలకి పైనామంగా యేసు ప్రభు నామాన్ని దేవుడు హెచ్చించాడు. కాబట్టి యేసు ప్రభువుకి ఇవ్వవలసిన ఘనతను, ఆయనను పూజించవలసిన పూజార్హుడైన క్రీస్తును తప్ప మరి ఎవరిని ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పూజించవలసిన అవసరం మనకి లేదు. దేవుని వాక్యం చెప్తూ ఈ రోజున అనేకులు గొర్రెతోలు కప్పకుండా తోడేల్లాగా జొరబడి మందను చిందరవందర చేస్తున్నారు. అమాయకమైన విశ్వాసులు. చూడండి, ఈ రోజున కొత్తగా రక్షించబడిన వారు ఏం చేయాలి? యేసు ప్రభువుకు దగ్గర నుండి ఆశీర్వాదాలు కావాలంటే, స్వస్థతలు కావాలంటే, కుటుంబం రక్షించబడాలంటే, ఉద్యోగం కావాలంటే, గర్భఫలం కావాలంటే, బిడ్డలకు పెళ్ళిళ్ళు అవ్వాలంటే ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి చెప్పండి చూద్దాం. ఏం చెయ్యాలి? ప్రార్థన చెయ్యాలి. ఎవరు? పాస్టర్ గారా? పాస్టర్ గారు చేస్తే చేస్తారు, కానీ ఎవరు చేయాలి? మీరు చేసుకోవాలి. అంతేగాని కానుక పంపించేస్తే పాస్టర్ గారికి, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మనం బిర్యానీ తిని పలావ్ తిని పడుకొని నిద్రపోతే సరిపోద్దా? ఆహా, మేం ప్రార్థన చేస్తే మీకు అన్నీ వస్తాయి అని చెబుతున్నారు. కానీ ఎవరు ప్రార్థన చేసినా శుద్ధ హృదయంతో ప్రార్థన చేస్తే, విశ్వాసంతో ప్రార్థన చేస్తే, నా నామములో మీరు ఏమి అడిగినా అది నీకు ఇస్తాను అన్న యేసు ప్రభు మీకు ఎప్పుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. పాస్టర్ గారులకు ప్రార్థన చేయమని అడగటం మంచిదే. నేను ఈ యొక్క బరువు ఎత్తలేకపోతే రాత్రిని ఏం చేస్తాను చెప్పండి? ఒక పెద్ద బరువు ఉంది, ఎత్తలేకపోతే ఏం చేస్తాను బ్రదర్? ఓ చెయ్యేయమంటాను, ఇద్దరం కలిసి ఎత్తుతాం. అలాగా కొన్ని భారాలు, మీరు భరించలేని భారాలుంటే, మీరు ఆ యొక్క ప్రార్థన అవసరతలు చాలా క్లిష్టమైనవిగా ఉంటే, పరిస్థితులు ఎంతో బాధకరమైనవిగా ఉంటే, మీరు ఒక్కరూ ప్రార్థన చేయలేకపోతే మీకోసం తోటి విశ్వాసుల ప్రార్థన, సేవకుల ప్రార్థన కోరటంలో తప్పేమీ లేదు. కానీ మీరు ప్రార్థన చేయాలి, సేవకులు ప్రార్థన చేస్తే దేవుని ఆశ. అందుకే నేను చెప్తాను, ఇప్పుడు మీ ప్రార్థన అవసరం మాకు పంపించండి, మేము మీ పక్షంలో విజ్ఞాపన చేస్తాం, మీరు ప్రార్థన చేయండి. అక్కడ మీరు, ఇక్కడ మేము ప్రార్థన చేస్తే ప్రభు అక్కడి నుంచి మన అవసరతలు తీరుస్తాడు. చూడండి, ఒక్కటి నేర్చుకోనండి దేవుని బిడ్డలైన తర్వాత. ఒకప్పుడు మనం మనుషుల్ని నమ్ముకున్నాం. బాధ వస్తే డాక్టర్ దగ్గరికి పరిగెడతాం, గొడవ వస్తే లాయర్ దగ్గరికి పరిగెడతాం. ఏంటంటే ఇంకేదన్నా తగాదాలు వస్తే మరొకటి దగ్గరికి వెళ్తాం. పిల్లి దెబ్బలాడుకొని కోతి దగ్గరికి వెళ్తే ఏమైంది? మొత్తం కోతి తినేసింది. ఏంటండి, పోని కొంచెం ఎక్కువ నువ్వు తిను, పోని అనుకోని వదిలేసుకుంటే పోయేది. ఇప్పుడు రెండింటికి చెడ్డింది. అలాగే మనం ఒకప్పుడు లోకల్లోకి వెళ్ళి, కోర్టులకు వెళ్ళి
ఒన్నెల్లులు కూడా అమ్మేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. దయచేసి గమనించండి, మీ అంతరంగంలో శుద్ధి లేకుండా ఆశీర్వాదాలు మన మీద నిలబడవు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనములు నాయన. ఎంతో మంది నాయన కుటుంబ సమస్యలతో ఇక్కడికి వచ్చున్నారయ్యా. భార్యాభర్తల మధ్య సమాధానం లేని పరిస్థితుల్లో వచ్చున్నారయ్యా. బిడ్డలు లోబడటం లేదనే బాధతో వచ్చున్నారు నాయన. కుటుంబాలను కట్టేదేవా నీకు వందనాలయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి సహోదరిని దర్శించుము నాయన. తన యజమానిని మార్చుకునే సహనము, ఓర్పు, విశ్వాసము, ప్రార్థన దయచేయము. బిడ్డలను రక్షించుకునేటువంటి కృపలను దయచేయము. సాతాను కబంధ హస్తాల్లో ఉన్న ఆత్మలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించుము నాయన. ప్రతి ఒక్కరిని వారి హృదయ వాంఛలు తీర్చి వారు తిరిగి వెళుతుండగా ఆశీర్వాదాలతో నింపి నడిపించుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. బ్రతుకు దినం